దాని చెవులు అయితే అది చెవుల గొర్రె అంటారా? గిట్లుండే చెవులు గిట్లా అది పిగి గొర్రె. ఇట్లుండే పరేల గొర్రె. ఇంకా అయితే చిన్నగా ఉన్నాయి. అది పిగి గొర్రె. ఇంకా గింజమునేది దానికి అది ఏమి లేకుంటే తమ్ముడా దాని మళ్ళీ గొర్రె అంటారు తమ్ముడా మల్లయ్య. మొత్తం ఏమి లేదు ఇంకా చిన్నగా ఉంటే ముల్లి గొర్రె. దాని కింద ఇట్లా ఊలాడుతున్నాయి రెండు ఇట్లా ఇట్లా ఊలాడుతున్నాయి. ఓ రాజ్యములనేమో లింగాల కొర్రంటారు, మరి ఓ రాజ్యముల కర్రకాల కొర్రంటారు. మన రాజ్యముల పాదాల కొర్ర తమ్ముడా మల్లయ్య మల్లయ్య. పాదాల గొర్రెనా? ఒక రాజాన పాదాల గొర్రె, ఒక రాజాన లింగాల గొర్రె, ఒక రాజాన గన్నుగాల గొర్రె. గన్ని పేరున్నాయి. సరే పర్వాలేదు. అన్నా బాగుమూర్తి గుర్ర పేరు తెలుసుకుంటూ భగవంతుడు మల్లయ్య ఎందుకు గాయముల పోటే అనుకుంటూ మల్లన్నా. మరి పొద్దాకనేమో గుర్రలు చెప్పిండు, పొద్దు ఊకినాక మందని మళ్ళా కుదరలేండు. నీళ్ళు ఆపినాము, మేత చెప్పినాము, మళ్ళా పొద్దు ఊకింది, మందని కుదరదు వెళ్ళినా. మనమైతే ఒక వెళ్ళినా అన్నా నువ్వు నేనేమో చిన్న పోరండి, నువ్వే పెద్ద, నువ్వు జామ చేస్తావా సందగాలు చేస్తావే? నీ సందగాలు చేద్దాం, వాళ్ళు జామ కావాలి చేద్దాం. ఊకనే గుర్ర పొద్దాగా నేనే తినదాగానే నాకే ఎక్కువ వస్తుందా? ఎన్నలేని గట్ల అడుగుతున్నాయా? నాకే ఎక్కువ వస్తున్నా మంటలు తినదా ఏం చేస్తావు తను నువ్వు నాకు మాట రాదా? అంతేనా? నేను మంద ఎటువంటి మంద అంటా మంద నీ మంద అంటే అడుగుతుంటాను. నీ మంద చేతులు లేదు, మంద ఇంకా రావాలి అయితే ఈత కూడా చేతులు. ఓ తమిళ మల్లయ్య ఓ తమిళ మల్లన్న చెప్పిన మాటలు ఆలకించురా అయితే సదాలు ఉంటావా జామ వేస్తావు అంటావు. అరే ఎంతైనా నేను పెద్దోని, నువ్వు చిన్నోడివి. జామ వేయాలంటే నీతో కాదు. నేను మాత్రమే నువ్వు సన్నగా పడుతు నేను జాము వేస్తారా సన్నగా ఉంటాను జాము సన్నగా ఉండరా తమ్ముడు. అరే నేనే జామ వేస్తాను, నువ్వు సన్నగా ఉండు. నేను పెద్దోళ్ళు అయితే తినదాకా జామ కావాలి, నేను చిన్నోని చందాలి కదా. మరి అనుకుంటా అరే ఇవా కుక్కరకు ఉంటాయి, ఇది కుక్కర్ నోటి కానీ నోటి గారి ముక్క పిల్లలు అంటేనే అన్నిటికీ అలస ఏదో ఒకటి వచ్చి బెదిరిస్తుంది. అరే పైన పైన ఏం చెప్పిందిరా, ఇంట కొబ్బరి కొబ్బరి పెట్టుకొని ఓ కంట మూసినట్టు తెలిసినట్టు కట్టె మీద నిద్రపోవాలి. అదే పోరి పండుకున్నా పండుకున్నాను. మరి బయట ఉంటే ఎప్పుడుగా పండుకోనున్నాను. భగవంతుడు మల్లయ్య సందాగాలుగా వడ్డేరు సందగాలుగా వడ్డే కోటి మార్గల్లవాడు కోడెల్లి మల్లన్న సందగాలు వడ్డిండు కొటువంటి గుర్ల కావలి అదుగు మల్లయ్య
అయిపోయింది. వండుకుంటుగా నా అన్న వండుకుంటూ మంచి చదువుతున్నాను. నేను లేపుతాను చెప్పి అన్న బైరావృతి నీ నిడుదలు నువ్వు ఎందుకు వండుకున్నావు, నీకు ఏమి తక్కువ అవుతుంది లేదా, నీళ్ళు తాగలేదా, నీకు ఏం తక్కువైంది, చందగా కాయమంటే కాసిన జాగా కానీ మూడైంది తెల్లారా కాయని ఇక నేను పోతా. ఆగన్నా ఏమవుతుంది, మంచి మంచిలకు వస్తుంది కానీ నీకు వస్తలేదు, మంచి మంచిలకు వస్తుంది నీకు వస్తలేదు. ఏంటి రాయవరుతున్నావు ఏవే అక్కడ లేచిన సెలవు ఇప్పుడిప్పుడే పండుకుంటే బాగుంది, ఇప్పుడిప్పుడే పండుకుంటే ఇప్పుడే ఇప్పుడు అన్నితో మాట్లాడుకుంటే కన్ను అంటుకుంటున్నది, కన్ను మీద కన్ను పడుతూనే ఉంది. మాలు పెడుతుంది ఇప్పుడు ఎట్లా నేను సందగా అయిపోయింది నాది, నేను జాముగా పడుకుంటాను చెప్పు. మరి ఊరికే సపరేగా నేను వండుకుంటాను ఇయ్యలే పంట వండుకో గిరి చూద్దారు మరి నాకు గదొకటి రాదు కానీ మరి మళ్ళీ పండుగ తమ్మి మల్లేశ మరి ఒక భైరమూర్తి ఆ తమ్మిని వాడబెట్టిండురా ఆ గోడమరలో ఉండదమ్మా రావో రావా గొర్రె కాడ మందుని వాడబెట్టానమ్మా రావరా భైరమూర్తి ఉన్నాడమ్మా రామ అడిగా అయిపోయారావా మంద చుట్టూ చెప్పుకుంటా ఉన్నాడు, మరి ఒక అధికారం ఉన్నాడు రామా. ఆ మంద కాడ ఉన్నాడు మరి ఒక భైరమూర్తి అయినా మరి ఒక చిన్నగా కావాలి వస్తున్నావు అగ్గిపాయలమే అన్ని మంచిగా అగ్గి కూడా ఉండు మంచిగా అగ్గి పైలము మంద పైలము చెల్లెళ్ళు పైలము కుక్కల పైలము ఉందా అగ్గి కూడా పెట్టగా అక్కడ నా చేతులు అగ్గిపోతాయా అన్న ఇక నేను పండుకుంటా ఈ గొర్రెలు కాయి ఇక జామకాయలు కాయి అట్నే అగ్గి పైలం అగ్గి చూడు గొర్రెల చూడు మన తండ్రి ఏమన్నాడే కుక్క నోటికాడ కుక్క అన్నాడు. ఇక ఇవాళ రేపు ఏముంది కుడేళ్ళ కంటే ఎక్కువ కుక్కలు తింటున్నాడు గొర్రె పిల్ల. అరే తోడలు లేవు కుక్కలు ఎక్కువ అడిగి పనులు ఎక్కువ పనులు కూడా అర్జున చూడమంటే ఆవు ఇదే మరి ఉన్నది తమ్మి ఉన్నది ముద్దవిడికే వాగుతుంది ముద్దవిడికే అప్పుడున్న తమ్మి ఇక దేవుడు మళ్ళా పండుకుంటాను చెప్పి మరి లింగాల సెల్లా నిండా ఒప్పుకున్నాడు. దేవుడు పండుకుంటా ఉన్నాడా మాయనాడు మల్లన్న వండుకున్నాడు, ఆ కుర్రలు వస్తున్నాడు, ఆ మల్లన్న ఏమనుకున్నాడు దేవుడు
మరుగుతున్నారమ్మా రామ రామ పర్వతాల మల్లయ్య అన్నా నన్ను కూలోడు కుప్పోడు అన్నాడు కూలోని సంగతి చెప్తున్నాడు మరి ఎటువంటి ఆ యొక్క దిడ్డి ముసులు పెట్టాలి దిడ్డి ముసులు పెట్టాలి ముసులు పెట్టాడు మల్లయ్య ఆ మందకాలంలో బైరమూర్తి ముసురు పెడుతుంది ఒక్క గొర్రెకారం ఉన్నాడు ఆ అగ్గిపోనే కానీ చెప్పిండు శిష్యుడు ఏనాడు విన అగ్గి లేని వంద ఆగమంద అన్నాడు ముగ్గురేని మంద గుడ్డి మంద అన్నాడు ఆడగొట్టబట్టే అగ్గి పోతుందేమో అగ్గిగాడికి వచ్చిన అగ్గి ఏమి ఎదురా అగ్గి కాడి కురికొచ్చిండు తలకి మీద కొల్ల కొబ్బరి పెట్టినాడు గొల్ల కొబ్బరి పెట్టి ఏమి చేసిండు మరి ఒక అగ్గి పోకుండా గడవ కట్టబెట్టిండు కట్టబెట్టి అగ్గి మీద వంగినా అగ్గి నీరా అంటానే ఉన్నాడా అగ్గి నీరు వంగిండు మరి అటువంటి అగ్గి మీద సినుకోరకుంటా అగ్గి మీద వంగినప్పుడు పర్వతాల మల్లయ్య నువ్వు తెలివి కల్లా వాడవు అన్నా నువ్వు అగ్గి పోనేవా అన్నా మరి యొక్క సినుకుల వరకుంటా అగ్గి మీద వంగినవు కిందికెళ్ళి ఎవరు జాగరన్నారు కిందికెళ్ళి ఎవరు జాగరన్నారు మల్లయ్యా మరి ఒక ఊట ముట్టినాడు మల్లన్న ఊట ముట్టినప్పుడు ఏనాడు ఒక్క చిన్న మామయ్య చూసిండు బయలుమూర్తి చూసిండు అమ్మో నీళ్లు అక్కడికి వెళ్ళి వస్తున్నాయి కాలువ లెక్క మరి ఒక పిల్లకాలు వస్తుంది అయ్యా కట్టనా చుట్టూ కట్టాలైతే కట్టనా చుట్టూ కట్ట కట్టిండు మళ్ళీ మరి వర్షం కుడుతుంది వరద మారుతుంది మరి నీళ్లు కనుక అద్దెలకు వస్తుంటే నీళ్ళ కట్టలు కడుతున్నాడు ఏమో అన్న బయలుమూర్తి నేనే అంటే నాకంటే ఎక్కువ తెలియకల్లా నేనే తెలుగునంటే నాకంటే ఎక్కువ తెలుగు ఉన్నది నేను తాటాకు ఈ తాగు వెళ్తే నువ్వు తాటాకు వెళ్ళినవా వరద వస్తుంటే అగ్గి పోకుండా కట్ట కడుతున్నావు వానకట్ట అమ్మ గంగబో అని ఎక్కడ ఉన్నావని చెప్పి అగ్గి లోపల అయ్యా పుల్లుటలు కొట్టారే పుల్లుటలు కొట్టారే అమ్మ తల్లి గంగబోని ఎక్కడ పోతివి అగ్గి లోపల పుల్లుటలు కొట్టాలి అగ్గంత తల్లి కొట్టాలి అమ్మా మరి అగ్గంత పోవాలి బొగ్గులు కావాలి పుల్లుటలు కొట్టాలన్నాడు వాళ్ళన్నా ఎప్పుడు వెళ్ళేస్తాం పిండు ఆ మత్తంగా వండుకున్నాడు బయట గొర్రె కావాలన్నాడు మరి ఇంతింత తెల్లడబోతున్నది అయ్యా బురుగడల్లా మూసినా తెల్లవారా
తెల్లవారాయటే తెల్లవారాయటే ఆయన కాలుకోళ్ళు మూసినా కళ్ళలో వెళ్ళారుగా గుజలన్నా మూసి పూలు వెళ్ళారుగా ఏమంటానే ఉన్నది బొమ్మంతా దగ్గర ఓడి మళ్ళీ అక్క ఎర్ర పొద్దుంది ఇంకా అంటున్నాడు ఫుట్బాల్ పుట్టి తేలి నిద్రపోతే ఎంత గురి కొడతారు ఎప్పుడే కట్ట కొడతారు ఓడి మళ్ళీ కాదు దుతో ఆడకూడదు బొమ్మత పోతే కిరాంటి కూడా ఏ ఆడింటిడితే నిడివేస్తుంది ఆడింత గీడింతుంటే ఆయన కూడా గంప సుక్క కలిసిందిరా గంప సుక్క అన్నా గంప సుక్క అంటే ఏంటిది గంప సుక్క అంటే ఎర్ర పొద్దు వడుస్తుంది ఇక అమృతం రాసుకొని తిందాం అమృతం రాస్తాం మందమాసానికి బుగ్గ పోసానికి నారాయణకి ఇస్తాం ఇక మందం లేదు లేకమి గంప సుక్క అంటే పొద్దు వచ్చింది బాగా ఎక్కింది మన చెల్లెలు ఆకలికి రూపాయలకి అరసేరుతుండ్రు ఏమంటున్నారు ఇక సరే భగవంతుడు మళ్ళన్నా లేచిండు లేచి అన్నా నన్ను పాలు వినమంటున్నావు అమృతం కావాలి సరే అన్నా ఆ గుర్రెలు వారు ఆయన ఉంటాయి అగ్గేది అన్న అమృతం కాయమంటున్నావు ఆకలి అవుతుంది అంటున్నావు చేయబెట్టి చేయబెడితే ఏముంది చేయి పెట్టకుంటే ఏముంది ఎందుకని పూర్తిగా అయింది నీళ్ళు పచ్చిగా పోతుంది నేను చెప్పిన అప్పుడే బూడిదే పచ్చిగా అయింది నమ్మకారం కానీ నీ అగ్గి చూపెట్టే వండుకున్నా నేను వన్న చూసిన అగ్గంత పోలగొట్టినావు అగ్గి పోయింది పొక్కులైంది నేను ఆడగొడితే గొంగ పెట్టుకుని లేవడరా పిల్లకారులకు సాగింది ఆ సాగినప్పుడు నేను చిన్నగా ఏం చేసా కట్టగట్టా ఇక కట్టగట్టిందే గుర్తుంది కానీ స్వీమని చల్లారింది గుర్తులేస్తుంది సరే అగ్గి లేకపోతే ఆగమంద కుక్క లేకపోతే గుడ్డి మంద పోయి లేకపోతే బుగపతి మంద మా తండ్రి ఏమన్నా అగ్గి ఉంటేనే అమృతం కాసుకోవాలి అగ్గి లేకపోతే ఆగమంది అన్నాడు కదా ఇక అగ్గిలే పోయిగా సరే తమ్మి అగ్గి లేని మంది ఆగమంది అంటున్నావా ఏదైనా అగ్గిని చూడు కానీ అగ్గి పోవరా అగ్గి పోయి దేపోయి నువ్వు ఎందుకున్నావా నేనే నీకు లేక నాకు నడతామంటే నడవరాదా బట్టలు లేవా బరివాతలు ఉంటాయి అక్కడ నన్ను చూస్తే నన్ను చూస్తావా ఈ పాడుగా అంత సిగ్గుపోతుంది ఇక అంటే నువ్వే చెప్పు అగ్గా ఇలా మన మందకాడ ఇప్పుడు కుప్పోలు ఎవరు కూలోలు ఎవరే నువ్వు కూలి నేను చెప్పినట్టు వినాలి నేను కుప్పని కూర్చుంటే కూర్చు మీద నువ్వు కుప్పని అగ్గి తెచ్చుకో తోట పెట్టుకున్నావు తీట తోట పెట్టుకున్నాడు మూట పెట్టుకోవాలి తోట వేసుకున్నాడు వాటర్ వేసుకోవాలి నొప్పి వేసినప్పుడు గోలు వేసుకోవాలి గులగుల పెడితే గోక్కో దయ్యం పడితే చెప్పుకొని కొట్టుకో నాకేం తీరాలి నేను పోతా ఇప్పుడు గది అయింది ఆ తాళమాడ వచ్చి ఇట్లా అంటాడని అనేవారికి సిగ్గు అయిందా మరి ఎట్లా అడవా నన్ను కూడా తినకాయ కార పెట్టుకోమంటారు వాడి నేను కూడా పోతుంది వాడి కమ్మే అట్లా కాదు నాకు నడవరాదు నాకు పోవాలంటే బట్టలు లేదు బైరమూర్తిని మరి ఒక ముచ్చడి చెప్తున్నా అగ్గున్న కాడ అనుకోకుండా పొగలుతుంది నేను పోను తేను నువ్వు కుప్పోలేవాడు కూలేవాడు గది ఉండే ఒకటే పిచ్చి వేసింది అగ్గి నేను కాస్తా ఉంటాను నాకేంటే తమ్ముడ ఈడికెళ్ళి నీ మందునది నీ సంసారం నీ మంద నీవు ఏలుకో అనుకున్నంత పోయేంత అడ్డుంటది బొమ్మ తిరిగిందా కోడి ఉత్కం ఉంటది ఈ అడవిలో నువ్వు ఎక్కడానికి పోతావు నీకు అగ్గి దొరకదు ఇటు నది వృక్షమది ఆందోళన కంచెల్ల మరి ఎక్కువ తమ్ముడా
మళ్ళీ వెళ్ళి సారిగారులకి నిలబడి చూసి నువ్వు 4 రోజులు చూసి ఏనాడు వినవద్దు నీకు గుళ్ళం పోటుకుని తమ్ముడా తమ్ముడా మల్లయ్య వెళ్ళిపోయిగా గురువుని అగ్గి ఉన్న తోట అంత దూరం పోగలుగుతుంది ఇత్తు చిన్నది వృక్షం పెద్దది ఆందోళన కాంతల మరి ఎత్తి 4 రోజులు చూడమంటున్నాడు మరి పర్వాలేదన్నాడు భగవంతుడు మల్లయ్య దేవుడు గాజ మీద గాజ వచ్చేనా గాజ మీద గాజ వచ్చేనా ఆడమంతా గాజ వచ్చేనా మరి చెట్టు దగ్గర వచ్చేనా గుర్రతోటి మరి వృక్షం ఉండవి మరి ఉన్నది తుమ్మలతోటి చక్కని మరిరా ఉండవి మరి ఉన్నది ఉడరీతిగా ఉడుకుంటున్నారు మళ్ళీ రీతిగా బాగుంటున్నారు రుయ్యా రుచను మరి చక్కటి కొమ్మలు సుక్కాల పోలు అటువంటి నిజానిగా రోలేదు ఏమంటాడు భగవంతుడు మల్లయ్య మరి పనమట బల్లం రాజు తూర్పు డుల్లాన దక్షిణం ఉత్తరం 4 రోజులు 4 రోజులు దురాటేనా 4 రోజులు దురాటేనా గంటలో బాల గడియాల బాల 4 రోజుల వరకల్లా అది ఉత్తరాది వైముల రాయ ఉత్తరాది వైముల మీద బొక్కల దిగువట ఉన్నదే అమ్మా మరి ఇనుగుండ బ్రహ్మ రాక్షసి ఒక రాత్రి ముందు వర్షకాలం ముందు బ్రహ్మ రాక్షసి మరి మానవులు తినుకుంటా రాజరవి ఆ దేశం మీద పోతున్న రాక్షసి ఈ ప్రాపుడి పట్ట నుంచి భార్య భర్తలు మరి చంటిగుడ్డును 3 రోజుల బిడ్డనెత్తుకొని తల్లిగారింటికి వెళ్ళి అత్తగారింటికి పోతున్నారు ఆ రాక్షసి ఆ దంపతులకు అడ్డం మీద వచ్చింది మరి మిమ్మల్ని ఇంకా అన్నప్పుడు ఆ బాబరు భార్య భర్తలు ఏమన్నారు మా ఇద్దరిని మా బిడ్డని మేము ఒక పండు కింద కాము మీకు సరిపోము మా ఇప్పుడాపుడి పట్టణ లోపల 1 కోటి మంది బ్రాహ్మణులు భద్రాలు మరి వాళ్ళని తీసుకొని వచ్చాక వాళ్ళని వాళ్ళతోటి పాటు మమ్మల్ని కూడా తినమని చెప్పిండ్రు ఈ తొవ్వకు దొంగలు కొడుతారంటే మళ్ళీ ఎవరైనా వస్తారా మరి ఎవరారని రాక్షసి అన్నది మేము రామని నమ్మితే లేకపోతే మా 3 రోజుల బిడ్డ నీ దగ్గర ఉంచుకోమన్నది ఆ 3 రోజుల బిడ్డను తీసి రాక్షసి చేతిలోపల పెట్టారు ఈ ప్రాపుడి పట్నం భార్య భర్తలు వెళ్ళిపోయింది మరి రాక్షసి దగ్గర పోతే మమ్మల్ని ఇంటది మరి మని ఉంటే నువ్వు బిడ్డ కాదు ఇంకా 3 బిడ్డలే అనుకోవచ్చు ఆ బ్రాహ్మణులు ఇప్పుడాపుడి పట్టణ లోపల అక్కడనే ఉన్నారట మరి 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు అయింది ఇంతవరకు వస్తలేరు ఆ బిడ్డను చేత పట్టింది కాళ్ళు రెక్కలు అవడబట్టి దగ్గర మారబంది ఏది చేసింది క్యావని పిల్ల కనుక గ్యావరీలుతున్నది మరి ఆ రాక్షసికి జాలి మాలి కలిగి మరి వచ్చే పిల్లను బతుకమ్మ చెప్పోల చేతిలోపల అందుకున్నది నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు సాది సవరి చేయాలి పెంచి పెద్ద చేయాలని చెప్పి మరి రాజ్యాల మీద దేశాల మీద వెళ్ళిపోతుంది పసిపిల్ల తల్ల పక్కన బాలంతో తీసుకుని ఆ పసిపిల్ల తల్లు పక్కన బాలంతో వచ్చి ఆ పాలకు పాలిస్తున్నారట మరి పాలిస్తుంటే సాని సౌర్యంగా ఎత్తంగా పెంచంగా 3 21 దగ్గరికి వచ్చింది 21 రోజు నాడు అటువంటి కనుక బాబే పంచంగా అలకట్టను చేత పట్టింది ఆ బాల పేరు విజయవరకల్లా మరి బాబనుల పిల్ల ఈ ఆబాల రప్పంగి రమ
మరి బాగా రత్నంగా పేరు పెట్టింది రాసేది నిజంగా పెంచంగా సారంగా సౌర్యంగా ఏడాది 2 3 12 6 12 నెలలు 12 నెలల తల్లి బుక్కల శ్రీకోటమే ఉన్నారా ఆ రాసేది పిల్లలు వేస్తుంటే గంటగట్ట చేత పట్టింది ఒక్క పిల్లలు 5 ముక్కలు వేసి 3 ఉప్పు గుండు పెట్టి ఆ ఉప్పు గుండ్ల మీద ఏదో నూనె కడాయి పెట్టి నూనె పోసి మరి అందులోపల మన మాంసాలు వేసి మరి బొక్కలతోటి బొక్కల శ్రీకోట మీద మంట ఉంటే అటువంటి అగ్ని పిల్లలు వస్తున్నాయి అటువంటి అగ్ని పిల్లలు కళ్ళ చూసిండు భగవంతుని దేవరాజు మల్లయ్య మర్రి చెట్టు దిగిండు దేవుడు మల్లయ్య చెట్టు దిగిండు అన్నా ఇక నాకే పోతున్నా మంద పైన మంద బెదిరింది సరే పర్వాలేదు నేను మూడు అన్ని చేస్తా దూరం అని చెప్తా ఆ నీళ్ళ మీద నీళ్ళు చిలకరించి అగ్గి మీద నీళ్ళు చిలకరించి అగ్గి మీద నీళ్ళు చెప్తా నేను చెప్పినా నువ్వు చేసేది ఇక పర్వాలేదన్నాడు భయవంతులయ్యా చిలికి ములికి కొట్టని నవ్వు సిరిజాన గమ చేత పట్టినాడు కనకము కాండు ఏమో కంట చేత పట్టి కోటగాడికి వచ్చారా భగవంతుడు మల్లికార్జున స్వామి శ్రీకోట ఉన్నది శ్రీకోట దగ్గర ఏడ వచ్చిండు గలమ లేదు గండి లేదు తొవ్వ లేదు తొక్కుడు లేదు అయ్యా కొడుకుంటూ తిరిగామంటే శ్రీకోట కొడుకుంటూ తిరిగామంటే దేవదేవుడే మాలవీధికి ఎట్లా పోదు అన్నారా తొవ్వలేదు తొక్కలేదు రామరాము గలమ లేదు గండి లేదు గండి లేదు ఈ మాలవీధికి ఎట్లా పోదు అక్కడిక్కడ తిరిగిండు
మరి చింతకాపు రెండు ఇంకో మరిండు ఎనుకో మళ్ళీ వెళ్ళిపోతాను మల్లయ్య పరమాత్మ వల్లన్న బొక్కల శ్రీకోట చుట్టూ తిరిగి ఎక్కలేమంటే ఇక్కడ దీనికి ఎక్కడ తెలియలేదు తప్పు లేదు చూసినాది అయ్యయ్య దేవుడు భగవంతుడు దేవుడు చూసినది రత్నకి దేవి ఎవరు ఈ యొక్క బరుడు అందరు బరుడు మోగి బరుడు చూడవేడు చలవేడు చూడవేడు కడు చెల్లవేడు కడున్నాడు మా అమ్మ రాక్షసి రాజాది పేరు పేరు చెప్పినా రాజాది పేరు కూడా పేరు చెప్పినా మా తల్లి పేరు ఎత్తరా దేవుడా ఇక్కడ మరో మరి ఎవరో దక్కించుకోవాలి దైవం రీతి సిగ్గెత్తుకోవాలి సిక్కల పిట్ట రీతి నేను ఇంతవరకు ఎవరితో మాట్లాడకపోతే ఎప్పుడు సచ్చిన పీరియలు తెచ్చేది ఆ పీరియలు తెస్తే పక్కన కడాయి 3 ఉక్కు గుళ్ళు మీద 10 కడాయి పోసి 5 నూనె పోసి తీసుకొచ్చిన బారవల ముక్కలు కత్తిరించి నూనె దేవి మా అమ్మకి ఇస్తా బారవతో నల్ల తీసుకురా నేను ఎవరితో మాట్లాడి ఏమని మాట్లాడు ఎట్లా నేను వెళ్తూ ఎట్లా నేను వెళ్తున్నా ఏమి చేతు ఉన్నది భ్రమణంలా పిల్ల భ్రమణాలకి ఏమి చేతున్నది అన్నగారి ఓహో అంటే ఆడవిల్ల ఓహో అంటే మొగలు ఊపుతుందా అంటే ఆశ తట్టింది నాకు ఓహో అంటే నేను ఊపుకుంటానా అని భగవంతుడు వల్లన్న ముంగట కనుక ముఖం ఉన్నది వెనుక ముఖం పెట్టి మెడలో దింపి దేవుళ్ళ భగవంతుడు మల్లయ్య మెడలో దింపి ఒక్కల శ్రీకోట మీద దేవుడే మెడలు దింపి చూసి వరకల్లా మాల మీద ఉన్నది ఆడి బాల మాల మీద ఉన్నది ఆడివాడిని చూసే వరకల్లా ఎంత మంచి ఉన్నది సూర్యవేడి కడలు చంద్రవేడి కడలు కళ్ళల్ల కడమరేకలు పల్లెల పద్యాన్ని ఇట్లా ఇంజమని పొట్ల చింతమని విడివంక లేని వెంట 1600 బంగారం సాయి ఉన్నది పూసిన తంగడి పుణ్యము ఎన్నిల దాన్ని చూసి మగవాడు దక్కలి వేసి కట్టాలనమ్మా కానీ ఏమనమంటాడే నేనైతే ఓ అన్నా
మామయ్య వచ్చాడు మాల కింద నిలబడి మీదకు చూస్తాం ఆయన సప్పుడు చేయడా నేను సప్పుడు చేయాలి ఎవరో మాట్లాడతా ఎవరన్నా ఒక్కరో మాట్లాడితేనే ఇమ్మడితేనే కయ్యము గొంతనే పుట్ట అవుతుంది ఏమన్నా కానీ ఏదో ఒకటి మాట్లాడతా లేకుంటే మళ్ళీ అమ్మ రాక్షసి నాకు పెళ్లి అయ్యది రాక్షసి నాకు ఎన్నడు కనుక పెళ్లి ఎత్తుదో లేదు అది తినేది మనసులో ఎక్కడే వాళ్ళు దొరకన్నాడు దానికి ఆకలితే నన్ను కూడా తింటుంది ఎన్నో వెయ్యాలి వచ్చేవాడిని వదులుకోవద్దు అని బాధ అడద్రంగి వాళ్ళ కింద ఉన్నవాడా చిన్నవాడా ఏ ఊరు ఉన్నాడయ్యా చిన్నవాడా వాళ్ళ కింద ఉన్నవాడా వండకాడా ఊరి ఎక్కడ లేక్కడ చిన్నవాడా మాల మీద ఉన్నదానా చిన్నదానా కన్న పిల్ల ఊరు లేదు బల్లే లేదు కన్న పిల్ల బల్లలేదు ఆడివిల్ల ఊళ్ళో పల్లెలు అడివిలో ఉంటానంటున్నావు అడివిలో ఏమి పని పొన్నకాడ ఏం పని చేస్తావయ్యా అడవిలా నేనైనా కన్నె పిల్ల అడవిలా కుర్రగడ్డ అడవిల్ల అడవిలో హాలంటే గొర్రెగడ్డ గొర్రె కాసుకుంటావు నీది ఏమి కూర ఉన్నాయ్యా చిన్నవాడా చిన్నవాడా నీ పేరు ఏమిటయ్యా గౌడ జాప కులము నాది కన్నె పిల్ల కన్నె పిల్ల పేరు మల్ల పోయిడమ్మ నీది గౌడ కాపులము నీ పేరు బల్లెపోయిడు ఓ బల్లెపోయిడు పేరు బల్లెపోయిడు గౌడ కాపులము హరిన నేను వాళ్ళని కాచుకుంటాను అంటున్నావు బల్లెపోయిడా ఎందుకంట వచ్చినావు పల్లెపోయిడా పల్లెపోయిడా ఏం పని అడిగినది వచ్చగా అడవి అంతా తిరుగుకుంటా అడవిల్లా కన్నె పిల్ల అగ్గి తోడకొచ్చినానే ఆడిదా అడవి అంతా తిరుగుకుంటా అడవిల్లా అగ్గి తీసుకుపోయి ఏం చేసుకుంటావు అగ్గి తీసుకుపోయి అమృతం కాచుకుంటా నేను అర్థం రాసుకుంటావు నువ్వు కింద నువ్వు కింద నేను మీద నువ్వు అక్కడ నేను ఇక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ వరడు ఈయన మాట్లాడుతుంటే నా పానం అంతా డస్కు డుస్కైతుంది నిమ్మలం అవుతుంది దూరం మాట ఎందుకు
రమ్మాట లోపలికి దేనికి రారాదు ఎట్ట రావాలి నువ్వు మీదనైతే నేను కింద అయితే ఎట్ట రావాలి అయ్యో వచ్చేటోళ్ళు అంత ఎట్లా వస్తారు ఎట్లా రావాలట గర్వ లేదు గని లేదు తుమ్మ లేదు తొక్కు లేదు ఏమైనా ఉంటే వస్తా అట్లా మెట్లుంటే వస్తా ఇది ఎక్కడంటే మెట్లు కావాలి ఇతని తెలుగు అల్లంటది దేవుడా మరి 3 పుట్ల పూలదారము దుప్పగల్లో తెప్పగట్టింది ఆ మారు కిందికి వదిలిపెట్టింది ఈ సొప్ప పుల్లగా తెప్ప ఈ పూదారము అప్ప అనుకోని ఆ సొప్ప వల్ల తెప్ప కూర్చున్నట్టే కూర్చుండు ఆ 3 పుట్ల పూలదారం చెంపేసింది నేనే కడుసంటే నాకన్నా కడుస్తున్నాడు పిల్లగాడు నేనొక్క మాట నా కొమ్ము కిందికి ఇస్తా నేను కట్టుకున్నది 18 ముళ్ళ సీరే కట్టేది 18 ముళ్ళ సీరే ఇక నా కట్టుకొని ముచ్చుకొని ముసుగు కిందికి ఇస్తా నా ముసుకొని పట్టుకో ఇక తప్పుకున్న మీది కురికిరా మరి పర్వాలేదు నడిపోయే మంతుడైనా కట్టుకొంగు ఉంచుకున్నది కొనగొంగు కిందికి వదిలిపెట్టినప్పుడే ఆ బాలవులపతి పట్టుకున్నట్టే పట్టుకున్నాడు అని రాఘవ గోవిందని గుండోలే గిండు మాలు ఎదుర్కిండు మరి బొక్కల త్రికూటం ఎదుర్కిన వాడాడు ఎవరాదు మల్లయ్య త్రికూటం ఎదుర్కి మరి మాల మీద దుక్కిండు మల్లయ్య మాల మీద ఎప్పుడు దుక్కినా మరి ఎటువంటి బాల రత్నంగా కళ్ళ చూసింది వచ్చినావా వచ్చి నువ్వు నా బయలుదేవు నువ్వు రాగా చల్లటి గాలి వస్తుంది నాకు రాదు లోపల పోతే రాగా వచ్చేటప్పుడు రాక చల్లటి గాలి తీసుకొని వచ్చినావు నాకు సల్సాలు పెడుతుంది గట్ట కాదు కానీ ఎందుకు వచ్చినావు ఇగో ఇగో గట్ట కాదు కానీ ఎట్లా మాట్లాడాలి ఇగో నీ పేరు చెప్పావా నాకు పేరు నీ పేరు చెప్పుకోతే మంచిగా ఉంటుంది ఏం చెప్పాలా గర్సుడే ఉన్నట్టు ఆయన చెప్పుడాక నేను చెప్పాలా ఎందుకు అనుకోవాలి నీ పేరేందో చెప్పు గట్ల కాదు నీ పేరు మొదలు చెప్పు తర్వాత నా పేరు తప్పకుండా చెప్తా నా పేరు నీకు అందత్తి అంత పొడి ఉంటుంది కొడుకుంటే అంతది అందరూ అవుతున్నా అందరా అంటనా నువ్వు ఎప్పుడు దొరకది నా పేరు దొరకది అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఆశలు వస్తుంది ఇది పొగొస్తుంది అటువంటి ఆ యొక్క మరి బాలారత్నంగి దేవి ఆ పేరు రత్నంగి అమ్మో నీ పేరు రత్నంగా పేరు మంచిగా ఉంది నీది నా పేరు చెప్పన్నా నీ పేరు ఇప్పుడు కాదు అప్పుడే చెప్పావు మళ్ళీ మరి ఇంకేమి అయితే ఇక సరేగానే అగ్గి అయిపోతాయి ఇక అగ్గి కావాలి అగ్గిచ్చినావు అనుకో మాల కింద దుంకిపోతూనే ఉంటాయి ఇక నీ కల్లా అగ్గి ఇస్తాను నీ కల్లా అగ్గి
నాకు లవము లవమేమిటి దాని బేలము చెప్పాము నీకు అగ్గిస్తే నాకేంది నాకు అగ్గించామనుకో నీకేం లాభము నాకేందో అంటున్నావు. నీకు పుణ్యం ఉంటుంది నాకు అగ్గిస్తే. ఏంటిది అది నాకు నువ్వు అగ్గించామనుకో నీకు పుణ్యం ఉంటుంది. గత చూస్తే 2 రూపాయలు పుణ్యం అంట పుణ్యం ఇక పుణ్యం లేదు అవసరం ఏ పుణ్యం అవ్వ పుణ్యము ఏ పుణ్యం పుట్టాడు పురుగు తగ్గడు పుణ్యం ఎక్కడిది లేదు పుణ్యం పుణ్యం పుట్టాడు పురుగులు తట్టడా. అబ్బా పుణ్యం ఉంటుంది నీకు. అబ్బా ప్లీజ్ అబ్బా ప్లీజ్ అబ్బా ప్లీజ్ ఇవా అరవై షాట్ కొట్టినట్టు నన్ను ముట్టుకుంటావు ముట్టుకోవాలా? నువ్వు గిట్టే అయ్యి నేను మా అమ్మకి చెప్తా చెప్పు. నాకైనా భయమా? మీ అమ్మ లేదు కదా. అయ్యా మా అమ్మ చూస్తే నీ దాటి పోయి దవాఖాన పడుతుంది అంతేనా? సరే కానీ ఇక మీ అమ్మ చెప్పు మీ అయ్యకి చెప్పు ఎవరికైనా చెప్పు. అగ్గి ఇవ్వాలి నేను పోతా. నాకు కావాలి అగ్గి వచ్చిన పని కావాలి. కురుకులాడుతున్నావు అగ్గి తీసుకుపోయి ఏం చేస్తున్నావు అగ్గి తీసుకుపోయి ఏం చేస్తాం అంటారు. అగ్గి తీసుకుపోయి అమృతం కాసుకుంటాం మేము. మంటకాడ అమృతం మాట చెప్తుంటేనే నీళ్లు ఊరుతున్నాయి అమృతమా అది ఎట్లుంటుందో అమృతం అంటే అమృతం కాసుకుంటే అమృతం తింటే 101 వంట 1 పులిగాని కన్నా పంచదార కన్నా పాల నీడ కన్నా ఓ పునగుంటి తేనెలు పూతమాడి పండ్ల కన్నా గుంటి తేనె కన్నా నానా రుసులు ఉంటాయి. నాలుగనే పెట్టుకుంటే నానా రుసులు నానా అంత తినేపెడతా కానీ బాగుంటుందా ఏంటండి 1 వంట 101 పురుగాని కన్నా పంచదార కన్నా పరమాని కన్నా పొరుగుటి తేనెలు పూతమాడి పండ్ల కన్నా మధురమైన మధురం మధురమైన మధురం. నువ్వు చెప్తుంటేనే నాకు అద్దెటట్టు అవుతుంది అది ఎప్పుడు చెప్తావు మరి నువ్వు అగ్గి అయిపోతుంది. అగ్గి ఇస్తే నేను తీసుకొస్తా. అమృతం చెప్తావా మళ్ళీ నీకు అగ్గి అన్న మల్లయ్య మల్లయ్య ఇద్దరి మాటలు మాట్లాడుతుంటే దేవుడు మల్లయ్య మాటలు ఎంత మధురం లయ్యా మల్లయ్య మరి బాబురాల పిల్ల బాల రత్నంగి పల్లెల్లో మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ చూసుకుంటా దేవుని చూసి ఇష్టపడతా ఉన్నారమ్మా ఇష్టపడతా ఉన్నారమ్మా రత్నంగి ఎంత గొప్పవంతుడు ఎంత మంచివాడు అంటదమ్మో నీకు అయిందా ఆయన అడుగుతాడేమంటే అడుగుతాడు ఏమైంది? ఆయన అడగకపోతే నేను అడుగుతా ఏమైందంటావు? నీకు అయిందా అయిందా అంటే రోగమా నొప్ప ఆపి అంటే అది కాదు అయ్యో ఈ రోజులలో ఇంత అద్భుతంగా ఉంటారు ఏంటిది అయిందా అంటున్నావు? ఏం కావాలి? పెళ్ళి అయిందా ఓ పెళ్ళా? కాలే కాలే. అయితే పెళ్ళి అంటే మరి గౌడ కాపు కులం లోపల అన్నమాట తప్ప రాదు, అబద్ధ మాట రాదు, ముందు పెట్టే ప్రాథమిక ఏ రాదు. భగవంతుడు మళ్ళీ ఏడెళ్ళ పొద్దాయి ఆయుధాన్ని వదిలిపెట్టి అటువంటి అడవిలో పొద్దు కాబట్టి తెల్లారవంటి గానాలు కనుక మళ్ళా నా వద్ద వాడే టైం దగ్గర వచ్చింది. నాకు పెళ్లి కాలే కానీ పెళ్లి అంటే ఎట్లుంటది? పచ్చగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, ఎట్లుంటది పెళ్లి అంటే? ఈయనకు నిజంగానే తెలియకుండా వస్తున్నా అల్లా
తెలియనట్టుంది పెళ్లి అంటే ఎర్రగా పచ్చని రాదు పెళ్లి అంటే ఎట్లుంటుంది అంటున్నా నానా రుసులుంటది పెళ్లి ఎన్ని రకాలు ఉంటుంది చెప్పు ఇక పెళ్లి కాగానే చిలమకాయ నిమ్మకాయ అయితే ఓ పిల్లగా పచ్చగా ఉంటది అన్నం పందిరెత్తే పచ్చగా ఉంటది అలికితే ఎర్రగా ఉంటది ముగ్గెత్తే తెల్లగా ఉంటది నువ్వు చెప్పినవి అన్ని ఉంటాయి మస్తు సంతోషం నాకు పెళ్లి నాకు కూడా రాలేదు నాకు కాలే నాకు కాలే నాకు కాలే నాకు కూడా రాలేదు నాకు కాలేదు నీకు నీ వారు లేరు నాకు నీ వారు లేరు ఏం పిల్లగా ఏం పిల్ల నన్ను లగ్గమాడుతావా రావు పిల్ల నన్ను పెళ్లి ఆడలేరు. ఏం పిల్ల, ఆ బ్రహ్మ మెచ్చిండు నిన్ను నన్ను కలిపిండు రావు పిల్ల నన్ను లగ్గమాడుతా ఏం పిల్ల ముట్టుకుంటే డోంట్ టచింగ్ అట వారు ఉన్ను నాకు నా వారి ఉన్ను ఏం పిల్లగా లక్కమాడు అంటావు ఏం పిల్లగా లక్కమాడు అంటావు నీకు వారి ఉన్ను నాకు నా వారి ఉన్ను ఏం పిల్లగా లక్కమాడు అంటావు ఏం పిల్లగా లక్కమాడు అంటావు నీకు నాకు ఉందట ఉన్నదట అయితే చెల్లిగా ఈడు చూడు తగినట్టు అంటావు నీకు నాకు ఈడు జోడు తగినట్టు ఉన్నది అంతేనా? ఇగో ఎట్లన్నా కానీ కానీ నేను కూడా నేను లవ్ చేస్తున్నా నువ్వేమని ఒక్క పని అయిలవనా ఏంటది అయినావనా అయిలవనా దాన్ని ఏమంటారు కానీ ఐ లవ్ యూ అని అంటుంది అంటుంది ఇప్పుడు ఐ లవ్ అనుకున్నా నేను నాకు రాత్రి ఇగో సాయి మల్లయ్య నిన్ను నేను ఇష్టపడుతున్నా మల్లయ్య మల్లయ్య నువ్వు అమృతం చేస్తున్నావు నాకు తెచ్చేది మొగల మాట అమరాజు మాట అమరాజు మాట ఆశలు చెప్తారు అక్కి దాకా గస్తారు ఇక గతికి నువ్వేటో నేనేటో మోసం చేస్తారు ఇట్లా నేను నమ్మ మీ ఆడళ్ళ మాట పట్టుకున్నావు ఆడళ్ళ మాట మంచిది అడ్డుపడ్డా మాట అంతేనా నీళ్ళే పానమే ఇస్తాం లేకుంటే తలకాయ వస్తాం అంతేనా ఏ కలిసినాడు అవుతుంది కానీ అంతే ఈ చేతులు ఉన్నదా కనకము కాండూరేమో గండ్రగొడ్డలి ఏం చేస్తా ఆ గొడ్డ ఇంకొక ఉంది అది కనకము కాండూరేమో గండ్రగొడ్డలు గొడ్డలేం చేస్తుంది ఈ గొడ్డలు ఏం చేస్తుంది అంటే గొర్రె వాళ్ళకు చేతులు ఉండాలి ఒకవేళ కొమ్మ కొట్టాలి ఇక కొమ్మలు తుమ్మలు అన్ని కొట్టాలి లేకపోతే నా గొర్రెలు వెళ్ళదు ఒక చిన్న చేతిలో గొడ్డలు లేకపోతే గొర్రె బతకది ఎదురైన చెట్టు కొట్టాలి ఆ చెట్లు కొడుతున్నాయి అవి తింటాయి బతాయి గాయాల రత్నంగి దేవుడా ఈ గొడ్డలు నా దగ్గర ఉంటే నా దాని వస్తాడనుకున్నా అయ్యా ఒక పని చేయి చెప్పు వస్తావా రావు ఎగదంగుడు పోసమ్మ ఈదుల్లో గుడిసే గొడ్డలు నాకు ఇయ్యి నీకు అగ్గిస్తా నువ్వు అగ్గి నా చేతికి గొడ్డలు నీకు అప్పు తర్వాత ఇస్తావా తప్పకుండా మరి గొడ్డలు సాకి అన్నాడు ఈ గొడ్డలు తను పెట్టుకుంటే తప్పకుండా వస్తాడు మరి బాల రత్నంగి నాకు దగ్గర తెలివి కల్లవాడా ఇది తెలివి చూడాలి చూడకుండా ఇక్కడ మాతో కొండల పొడుగు మంట పడుతుంది
చేతులతోటి అగ్గి దోసెడు పట్టింది. దోసెడు అగ్గి పట్టి మల్లన్న దగ్గర వచ్చి వాటి అగ్గి అంటుంది. మరి పర్వాలేదు అనుకోడు భగవంతుడు మల్లన్న. మరి లింగాల తెల్లారా రమ 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 అయ్యా నేర్చగా కాదు అంటున్నావు. మరి నీ చేతులు కాస్తలేవా? తెలుగు కల్లోడు తెలుగు కల్లోడు ఈ పిల్లవాడు మరి భగవంతుడు మల్లయ్య బాలారత్నంగా నాకన్నా తెలుగు కల్లవాడు అనుకుంటుంది. మరి అటువంటి ఆ యొక్క బాలారత్నంగి నాకన్నా గొప్ప మంత్రులు అవుతుంది దేవుడా. అయ్యో నేను సమ చేరుండ ఇతడు చేరుండనంటదమ్మా. అమ్మో మరి గొడ్డలు తీసుకున్నది దేవునికి మాత్రం అగ్గి ఇచ్చింది. మరి అగ్గి తీసుకొని పరమాత్ముడు మల్లయ్య మందకాడికి వచ్చిండు. మరి నిన్న మొన్న 4 డబ్బులు అమృతం కాసేది, 5 డబ్బులు అమృతం కాసిండు. మరి అందరికి ఇచ్చిండు. మరి గొడ్డలు లేదా మందలు లేవబడేటప్పుడు గొంగడి చెవులతో చాలా అంగట సాలం యొక్క విశ్వాన్ని తల్లిన విశ్వాన్ని స్థాపించినట్టు దీని మీద మన్ను పోసినట్టు వాని మీద మన్ను పోసినట్టు ఒకటే పని పెట్టినాము. మరి మందం లేపినాము. ఇది గొడ్డలాగా ఉన్నది, గొడ్డలాగా ఉన్నది. తమ్ముడా తమ్ముడా మల్లయ్యరా, ఓ తమ్ముడ మల్లయ్యరా, మల్లయ్య అంగట్ల సాలం లెక్క గొర్రెలు వెళ్తున్నావు తమ్ముడా మల్లయ్య. గొడ్డలాగా పెట్టేసిన దాన్ని గొర్రెలేమేమో ఒక పని ఉలిసి పడుతూ గుడ్డలు అంటే నువ్వు అంటేనే నాకు ఆడికి వచ్చింది. గంత ఆదిమార్పులో అయిపోయినా నేను. మనసు పెట్టుకుని గంత ఆదిమార్పు అయిపోయినా నాకు. గట్ల అన్నా గుడ్డలు లేకపోతే ఏందా మరి ఇప్పుడు? ఏమన్నా మన ఆయన ఏమన్నారా? గొడ్డలు ఉంటేనే గొల్లవానికి కులవానికి గొడ్డలు ఉండాలి. గొడ్డలు ఉంటేనే కొమ్మ కొడతాం, చెట్టు ఎక్కి కొమ్మ కొడతాం. కొమ్మ కొట్టినాక ఇక గుంజుకొస్తాం, గొర్రె మనం కొమ్మ అంటారా, కొమ్మ పార గుంజుతాం. గుంజినాక ఈ చెట్టు నరగి చెట్లు పులిచేటి చెట్లు కొడతాం. ఇట్లా ఒకపోయినవే ఇట్లా అయితే ఇక వాడి గొడ్డలు ఉండాలి. అన్నా తమ్ముడా గుడ్డలు కావాలంటే సరే పర్వాలేదు గుడ్డలు కావాలంటున్నావు. ఇక పోతే చెప్పాయి గుడ్డలు ఆనే చెప్పాయి యారా నేను పెట్టేసే కదా. నువ్వు పెట్టిందాడా ధనం దాచిలోనికి ఎరుక, లెక్క రాసిలోనికి ఎరుక. నువ్వు గొడ్డలు పెట్టేసిన పోయా అన్న అంటే నేనేటి పోవాలి, నేనేటి పోవాలి, నేనేటి పోయి ఓ తమ్మ మల్లయ్య నీ గొడ్డలు ఆడబెట్టినవు తమ్ముడా మల్లయ్య. గొడ్డలు ఏడుందంటే ధనం దాచినోని కనుక, లెక్క రాసినోని కనుక. నువ్వు ధనం దాచిపెట్టి నీకు ఎరక నాకు తెలియదు అంటున్నావు.